ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో వారు నివాళులర్పించారు. అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాటు వద్దకు తరలివచ్చారు. రామారావు గారి 30వ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన ఘాటు దగ్గరికి రావడం, ఆ మహానుభావుని తలుచుకోవడం, ఆయనకి ఘన నివాళులు అర్పించడం, అది ఒక ఆనవాయితీగా. అంటే భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పునాలి. అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యారు. ఆయన మరి ఆయన ఈ యొక్క ప్రసారం చూసుకుంటే అందరికీ ఎంతో, అంటే ముఖ్యంగా పార్టీకే కాదు, అటు ప్రతి ఒక్కరికి, అంటే కుల మతాల తావు లేకుండా అటు ఆయన చేసే సినిమాలు అయితేనేమి, అంటే ఒక ఆయన నటుడిగా ఆయన నటించినప్పుడు పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. ఆశీర్వాదాలు పొంది ఉన్నటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే, ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు, రైతులకి 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, రైతులకి, మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు